హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సస్. సో నిన్నటి ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే పోర్ట్ స్కానింగ్ టూల్ డిస్కస్ చేసుకున్నాం. సో అండ్ మనం దాన్ని అర్థం చేసుకున్నాం ఎలా రన్ అవుతుందని. సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే సాకెట్ అని ఒక మాడ్యూల్ పైథాన్లో. అండ్ ఆ సాకెట్ని ఎలా యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తాం, అందులో పారామీటర్స్, ఏఎఫ్ ఇనిట్ అంటే ఏంటి, సాక్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇవన్నీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే పోర్ట్ స్కానింగ్లో స్కాన్ చేసినప్పుడు పోర్ట్ 1 స్కాన్ అవుతుంది, నెక్స్ట్ పోర్ట్ 2 స్కాన్ అవుతుంది, నెక్స్ట్ పోర్ట్ 3. అలా ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్ సీక్వెన్షియల్గా, అంటే వన్ ఆఫ్టర్ అనదర్, అంటే ఆర్డర్ వైజ్ వన్ ఆఫ్టర్ అనదర్ అనేవి స్కాన్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకి ఎక్కువ టైం లాస్ అనేది అవుతుంది. సో దీనికి సో ఈ ప్రాబ్లమ్‌ని మనం అవాయిడ్ చేయడానికి, అంటే సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే మల్టీ థ్రెడ్డింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. మల్టీ థ్రెడ్డింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని మనం ఈ పోర్ట్ స్కానింగ్ టూల్‌లోని యూజ్ చేస్తాం. ఇది ఏం చేస్తదంటే జనరల్‌గా వన్ ఆఫ్టర్ అనదర్, అంటే సీక్వెన్షియల్‌గా కాకుండా వన్ థ్రెడ్ అట్ ఎ టైమ్ ఒక పోర్ట్‌కి ఇస్తదనమాట. సో అలా మల్టీ థ్రెడ్స్ అనేవి అట్ ఎ టైమ్ రన్ అవుతాయి. అంటే పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 ఇలా ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్ అట్ ఎ టైమ్ రన్ అవుతాయన్నమాట. అంటే పోర్ట్ 1కి ఒక థ్రెడ్, పోర్ట్ 2కి ఒక థ్రెడ్, అలాగా మల్టిపుల్ థ్రెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే మన సీపీయూ ఒక బ్రెయిన్ అనుకోండి. అందులో థ్రెడ్ అంటే ఒక టాస్క్, మన బ్రెయిన్ హ్యాండిల్ చేస్తే ఒక టాస్క్ థ్రెడ్ అంటే. దీన్ని మనం పైథాన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే బేసిక్‌గా ఒక కమాండ్ వాడతాం. ఇక్కడ చూడండి, మల్టీ థ్రెడ్డింగ్ పోర్ట్ స్కానింగ్ టూల్, ఇది మన పోర్ట్ స్కానింగ్ టూల్ యొక్క కోడ్స్. 2 సిమిలర్‌గా ఉంటాయి. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ ఎలా వాడాలనేది చూద్దాం. సో మెయిన్‌గా మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ థ్రెడ్డింగ్ అనే కమాండ్ వాడాలి ఇక్కడ పైథాన్‌లో. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ మాడ్యూల్‌ని. సేమ్ ఈ పోర్ట్ స్కానింగ్ టూల్ లాగే ఇక్కడ మనం టార్గెట్ ఇస్తాం. ఇక్కడ కూడా టార్గెట్ ఇస్తాం అన్నమాట. సో నెక్స్ట్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ నేను ఇక్కడ డిఫైన్ చేసి డిక్లేర్ చేశాను. మనం ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫంక్షన్ అనేది రాస్తున్నాం. ఈ ఫంక్షన్ అనేది మనం కాల్ చేసే వరకు రన్ అవుద్ది కాబట్టి ఇది మనం లేటర్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి సాకెట్. సాకెట్ అనేది దేనికి వాడతామని తెలుసు కదా, సెక్యూరిటీ, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనమాట. ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి. దేనికి? పోర్ట్ స్కానింగ్ అప్లై చేయడానికి అనమాట. పోర్ట్ స్కానింగ్ చేయడానికి మనం ఈ సాకెట్ అనే మాడ్యూల్ వాడతాం. ఈ సాకెట్‌లో సాకెట్ డాట్ సాకెట్ అనేది ఒక మెథడ్ లాంటిదనమాట. మనం ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు సాకెట్ డాట్ సాకెట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టార్టింగ్ పోర్ట్, ఎండింగ్ పోర్ట్ అని ఇచ్చాను. నెక్స్ట్ థ్రెడ్స్ అనే ఒక లిస్ట్ డిక్లేర్ చేశాను ఇక్కడ. లిస్ట్ ఎందుకు డిక్లేర్ చేశానంటే మనకి థ్రెడ్స్ అన్నీ ఒకే టైప్‌లో ఉంటాయి కాబట్టి లిస్ట్ అనేది కంటెంట్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ కదా. సో అందుకే నేను థ్రెడ్స్ లిస్ట్ డిక్లేర్ చేశాను. ఇక్కడ చూడండి మల్టీ థ్రెడ్డింగ్ ఎలా మనం యూజ్ చేస్తున్నామని. ఫస్ట్ ఫర్ లూప్‌లోని ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ పోర్ట్ టు ఎండింగ్ పోర్ట్ +1. అంటే మనకి ఎండింగ్ పోర్ట్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా. అందుకు పారామీటర్ ఎండింగ్ పోర్ట్ +1 అని ఇచ్చాను. ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది చూడండి నేను ఎలా వాడుతున్నానో. ఒక వేరియబుల్ టీ అని డిక్లేర్ చేసుకున్నా. ఇది ఏం చేస్తదంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తది, థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అని. సో ఈ థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్‌లో థ్రెడ్ అని ఒక క్లాస్ అన్నమాట. ఈ క్లాస్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి పైన ఆ థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అనేది ఎలా వర్క్ అవుతదని మనకి పైన అది కూడా ఆటోమేటిక్‌గా చూపిస్తుందన్నమాట. ఇందులో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. టార్గెట్ ఒకటి, నెక్స్ట్ ఆర్గ్స్ ఒకటి. టార్గెట్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన టార్గెట్ ఐపీ అడ్రెస్ ఇవ్వకూడదు ఇక్కడ. మనం ఏ ఫంక్షన్ అయితే ఇది వాడుతున్నామో, థ్రెడ్డింగ్ మల్టీ థ్రెడ్డింగ్ అనేది వాడుతున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఒక డౌట్ వస్తది. ఫంక్షన్ అంటే జనరల్‌గా ఇలాగ పారెంథసిస్ ఉంటది కదా నెక్స్ట్ అని. అలా ఇవ్వకూడదనమాట ఇక్కడ. ఎందుకంటే ఇలా పారెంథసిస్ ఇస్తే ఫంక్షన్ ఇక్కడే రన్ అయిపోద్ది. ఇక్కడ రన్ అవ్వదు. సో ఇక్కడ రన్ అవ్వదు ఫంక్షన్.
ఇక్కడ ఆటోమేటిక్‌గా రన్ అయిపోయి నెక్స్ట్ ఇది రన్ అవుతదనమాట. మనం ముందే ఫంక్షన్ వితౌట్ మల్టీ థ్రెడింగ్ ముందే మనం ఫంక్షన్ రన్ చేస్తే ఇంకా మల్టీ థ్రెడింగ్ వల్ల యూజే ఉంటది చెప్పండి. సో, అందుకు ఈ టార్గెట్ అనేది ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ ఆర్గ్స్ అనేది ఈ ఆర్గ్స్ అనేది పైథాన్‌లో అంటే ఈ థ్రెడింగ్ మాడ్యూల్‌లో ఆర్గ్స్ అనేది ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్స్‌లో ఆర్గ్స్ అనేది మల్టీ ఇన్‌పుట్స్ తీసుకుంటదనమాట. మనకొక డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఎలాగో ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కదా! డైరెక్ట్ ఈ పోర్ట్ అనేది ఒకటిస్తే సరిపోద్ది కదా! ప్రతి పోర్ట్‌కి అని. సో, అది ఇక్కడ ఆర్గ్స్‌లో అలా వర్క్ అవ్వదు. ఆబ్జెక్ట్స్‌లో ఆర్గ్స్ అనేది కంపల్సరీగా ఆహ్, 2 ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటదనమాట. మనం ఎయిదర్ ఇలా ఒక టపుల్ అయినా ఇవ్వాలి. లేదు ఇది ఇంకా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కామా తర్వాత మనం ఇంకో పారామీటర్ పాస్ చేయాలి కదా! అన్నట్టు మీకేమైనా డౌట్స్ వస్తే మనం ఇంతకు ముందుది కూడా వాడుకోవచ్చు. ఏంటది? ఈ టార్గెట్ ఐపీ అండ్ పోర్ట్ అనేది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆ కన్‌ఫ్యూజన్ పోతదనమాట. సో, ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చాం గదా! ఇక్కడెందుకు టపుల్ ఇచ్చాం అని కూడా మనకు డౌట్ రావచ్చు. యాజ్ యువర్ విష్ మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు ఇక్కడ. టపుల్ ఆర్ లిస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ టపుల్‌గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇలాగా టపుల్‌లా కన్వర్ట్ చేసేస్తాం. లిస్ట్ అయితే లిస్ట్ అలా. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి అపెండ్ అనే ఒక ఆహ్, మెథడ్ ఉంటది లిస్ట్‌లోని. ఎందుకు అపెండ్ చేయాలి? మనం ఒక పోర్ట్ స్కాన్ చేసాం. ఓకే. నెక్స్ట్ పోర్ట్ స్కాన్ చేస్తాం. అలా ఓకే. అన్ని పోర్ట్స్ స్కాన్ చేస్తాం కదా! చేసినప్పుడు ఫస్ట్ పోర్ట్ స్కాన్ చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది ఈ థ్రెడ్స్‌లో అంటే ఆ థ్రెడ్ యొక్క రిజల్ట్ అనేది ఇందులో అపెండ్ చేయాలి. ఇందులో యాడ్ చేయాలి. సో, అలాగే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్, అలా నెక్స్ట్ థ్రెడ్ అలా అన్నీ యాడ్ చేసుకుంటూ థ్రెడ్స్‌లోకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఆ థ్రెడ్ అనేది స్టార్ట్ చేయాలి కదా! అందుకు టీ డాట్ స్టార్ట్ అని ఒక మెథడ్ ఇచ్చాం. ఆల్రెడీ టీని ఇక్కడ నేను డిక్లేర్ చేసుకున్నాను కదా! టీ అంటే ఏంటి? ఈ థ్రెడ్డింగ్ మాడ్యూల్ యూజ్ చేసి అందులో థ్రెడ్ అనే క్లాస్ యూజ్ చేసి మనం ఈ స్కాన్ పోర్ట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ థ్రెడ్‌ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మనకి లూప్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడేమవుతదంటే మల్టీ పోర్ట్ స్కానింగ్ అనేది మనకిక్కడ మనం ఇచ్చిన ఫంక్షన్‌లో అనేది రన్ అవుతది. ఓకే. అలా మనం 1-100 పారామీటర్స్ 1-100 పోర్ట్స్ ఇచ్చామనుకోండి. ఇక్కడ 1-100 పోర్ట్స్ మీద మనకి మల్టీ థ్రెడింగ్ పోర్ట్ స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోతదిక్కడ. అయిపోయిన తర్వాత మనకి మెయిన్ థ్రెడ్ రన్ అవుతుంటది కదా! ఇంకాని. సో, అదేం చేస్తది అంటే ఇక్కడ మళ్ళీ ఇచ్చాను చూడండి. ఫర్ టీన్ థ్రెడ్స్ టీ డాట్ జాయిన్ అని. ఎందుకిది అంటే మనకి ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కానీ మెయిన్ థ్రెడ్ ఇంకా రన్ అవుతుంది. సో, ఒకవేళ మెయిన్ థ్రెడ్ ఒకవేళ మెయిన్ థ్రెడ్ ముందే క్లోజ్ అయిపోయి, మనకింకా ఈ ఇన్నర్ థ్రెడ్ అనేది రన్ అవుతుందనుకోండి. ఇప్పుడేమవుతదంటే, మనకి ఇంకా ఎక్కువ టైం గాని, ప్రోగ్రామ్ క్రాష్ అనేది గాని అవుతదనమాట. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, టీ డాట్ జాయిన్ అని చేస్తున్నాం. అంటే టీని మనం డిక్లేర్ చేసుకున్నాం కదా! అంటే ఏంటి ఈచ్ థ్రెడ్ అని. సో, అంటిల్ ఫైనల్ థ్రెడ్ కంప్లీట్స్ అంటిల్ ఫైనల్ థ్రెడ్ కంప్లీట్స్ ప్రోగ్రామ్ షుడ్ నాట్ స్టాప్ అనమాట. అర్థమైందా? అంటే ప్రతి థ్రెడ్ కంప్లీట్ అయ్యి, ప్రతి థ్రెడ్ మనకి ఇక్కడ జాయిన్ అయ్యే వరకు, ఈ థ్రెడ్స్‌లో జాయిన్ అయ్యే వరకు, కంప్లీట్ అయ్యే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వకూడదు. ఈవెన్ దో మెయిన్ థ్రెడ్ కంప్లీట్స్. సో, మనకేమవ్వాలి? ఈ థ్రెడ్స్ అన్నీ జాయిన్ అయ్యే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూనే ఉండాలి. సో, దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఈ పోర్ట్ స్కానింగ్‌కి, మల్టీ థ్రెడ్‌కి ఉన్న మల్టీ థ్రెడ్ పోర్ట్ స్కానింగ్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనకిక్కడ పోర్ట్ స్కానింగ్‌లో చూడండి ఫర్ లూప్ యూజ్ చేసి, మనం జస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తున్నాం. కానీ ఇక్కడ మల్టీ థ్రెడింగ్‌లోని ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసి, మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసి, ఈ థ్రెడ్ అనేది ఒక్కో థ్రెడ్‌కి ఒక్కో పోర్ట్ ఏస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ థ్రెడ్డింగ్ ఇవ్వట్లేదు. అంటే ఏంటి?
ఒక పోర్ట్ కంప్లీట్ అవుతేనే ఇంకో పోర్ట్‌కి అది స్కాన్ చేస్తది. కానీ ఇక్కడ అలా కాదు. ఎట్ ఏ టైమ్ 100 పోర్ట్స్ మీద ఇది స్కాన్ చేస్తది విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్. ఒక థ్రెడ్‌కి ఒక పోర్ట్ అంటే ఒక 100 థ్రెడ్స్‌కి 100 పోర్ట్స్. అది కూడా ఎట్ ఏ టైమ్ అనమాట. సో, ఇక్కడ మనం ఎంత ఎన్ని సెకండ్స్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే మనం మల్టీ థ్రెడింగ్ వాడుతున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. సో, దీన్నొకసారి టెస్ట్ చేసి చూద్దాం చూడండి. సో, మల్టీ థ్రెడింగ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ మీరు మేజర్‌గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకిక్కడ సెక్యూరిటీ ఇంజినీరింగ్ ఆర్ సైబర్ సెక్యూరిటీలో పోర్ట్ స్కానింగ్ అనేది ఒక వల్నరబిలిటీగా చూస్తారనమాట. ఏదైనా టెస్ట్ చేయడానికి. అంటే ఏదైనా డొమైన్ మీద టెస్ట్ చేయడం అంత సేఫ్ కాదు. అంత సేఫ్ కాదనమాట. సో, మనం అఫీషియల్ అంటే పర్మిషన్ లేకుండా దేని మీద కూడా టెస్ట్ చేయలేం. కానీ కొన్ని డొమైన్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి సేఫ్ అనమాట. ఈ పోర్ట్ స్కానింగ్ ఇలాంటి టెస్ట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు వాటి మీద. సో, దాంట్లో ఎగ్జాంపుల్‌గా నేను ఒక డొమైన్ నేమ్ ఇస్తున్నాను. ఏంటంటే scanme.nmap.org. scanme.nmap.org. ఇదొక డొమైన్ నేమ్. దీని మీద మనం పోర్ట్ స్కానింగ్ అనేది లీగల్‌గా చేసుకోవచ్చనమాట. సో, మల్టీ థ్రెడింగ్ మనకి పోర్ట్ నంబర్ స్టార్టింగ్ వచ్చేసి 1, ఎండింగ్ పోర్ట్ నంబర్ వచ్చేసి ఒక 200 పోర్ట్స్ ఇస్తున్నాను నేను. అంటే ఇది ఎప్పటి వరకు రన్ అవుతది? పోర్ట్ నంబర్ 201ని ఎక్స్‌క్లూడ్ చేసి ఇంక్లూడింగ్ 200 పోర్ట్ వరకు రన్ అవుతది. దీన్నిప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో, ఇది టెస్ట్ అయింది. ఓకే. ఇది మనకి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఫైర్‌వాల్ ఆర్ సెక్యూరిటీ పాలిసీస్ ఏదో దీని రెస్పాన్స్‌ని బ్లాక్ చేసింది. మనం వేరే ఒక లీగల్ డొమైన్‌ని టెస్ట్ చేద్దాం. సో, hackertarget.com అనేది ఇంకో డొమైన్. సో, 1, 200. సో, ఇక్కడ చూడండి పోర్ట్ 80 ఈస్ ఓపెన్. మల్టీ-థ్రెడ్ పోర్ట్ స్కానింగ్ ఆన్ hackertarget.com ఈస్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. మనకి ఒక్కసారి పోర్ట్ స్కానింగ్ టూల్ రన్ చేసి చూద్దాం. ఫ్రమ్ ది సేమ్ డొమైన్. ఏంటి hackertarget.com. ఇక్కడ చూడండి. hackertarget.com. ఇక్కడ చూస్తే మనం ఏం చేసాం అంటే స్టార్టింగ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి ఇది మనకి కొంచెం తక్కువ ఇద్దాం. 1 to సమ్ 100 సెకండ్స్ 0.4 ఇచ్చాం కాబట్టి పర్లేదు. 100 సెకండ్స్. పోర్ట్ 8 ఈజ్ ఓపెన్. ఇక్కడ కూడా పోర్ట్ 8 ఈజ్ ఓపెన్. సారీ ఇది మల్టీ థ్రెడింగ్ రన్ అవుతుంది. అదే చూస్తున్నా. ఒకసారి ఇది క్లియర్ చేసేద్దాం. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి. hackertarget.com 100. ఇక్కడ చూస్తే మనకి టైం ఎక్కువ పడతదనమాట. ఎందుకు మనం మల్టీ థ్రెడింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి పోర్ట్ స్కానింగ్‌లో. సో, మనకి ఒక 40 సెకండ్స్ అలా టైం పడతది. సో, ఇది మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఈలోపు మనం మల్టీ థ్రెడింగ్‌లోని ఒకసారి మళ్ళీ చూసుకుందాం. సో, ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇంపోర్ట్ సాకెట్ దేనికి? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇంపోర్ట్ థ్రెడ్డింగ్ దేనికి? థ్రెడ్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి ఒక్కో పోర్ట్‌కి ఒక్క థ్రెడ్ క్రియేట్ చేయడానికి థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ డిఫైన్ చేస్తామనమాట. స్కాన్ పోర్ట్ అనే ఒక ఫంక్షన్. దాని పారామీటర్స్ ఏంటి? ఇన్పుట్ ఆ పారామీటర్స్ టార్గెట్ ఐపీ, పోర్ట్ నంబర్. సో, మనం సాకెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో, సాకెట్ క్లాస్ యూజ్ చేసుకొని socket.afnet అంటే ఏంటి? ఐపీ వెర్షన్ 4 ఐపీ అడ్రెస్ మనం ఇచ్చాం. సాక్ స్ట్రీమ్ అంటే ఏంటి? విత్ ద యూసేజ్ ఆఫ్
టీసీపీ ప్రోటోకాల్స్. మనం ఇక్కడ టీసీపీ ప్రోటోకాల్స్ వాడుతున్నాం. సాక్ స్ట్రీమ్ అంటే టైమ్ అవుట్ 1 సెకండ్ ఇచ్చాం అండ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ. కనెక్ట్ ఈఎక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. సో ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే పోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్. ఇది మనకు తెలిసిందే ఈ కండిషన్. సో ప్రతి పోర్ట్ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పోర్ట్ క్లోజ్ చేయాలి కదా, అందుకు ఆ కనెక్షన్ అనేది క్లోజ్ చేయాలి కాబట్టి h.close అనే ఫంక్షన్ వాడాం ఇక్కడ. స్టార్టింగ్ పోర్ట్ ఎండింగ్ పోర్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. సో థ్రెడ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసాం. ఆ తర్వాత మనం ఫర్ లూప్ యూజ్ చేసాం. ఎందుకు? ఫర్ పోర్ట్ ఇన్ రేంజ్ స్టార్టింగ్ పోర్ట్ ఎండింగ్ పోర్ట్ ప్లస్ 1. మనం స్టార్టింగ్ పోర్ట్ నుంచే ఎండింగ్ పోర్ట్ వరకు ఈ స్కాన్ పోర్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, అది ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి, అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం థ్రెడ్డింగ్ వాడాం, మల్టీ థ్రెడ్డింగ్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్గ్స్ అని ఉంది కదా, ఆబ్జెక్ట్లో ఆర్గ్స్ డెఫినెట్గా 2 ఇన్పుట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు మీరు పోర్ట్ అని ఇవ్వచ్చు, ఇలా టార్గెట్ ఐపీ పోర్ట్ కూడా ఇవ్వచ్చు. బట్ పోర్ట్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి, ఈ కామా అనేది మిస్ చేయకూడదు. ఎందుకంటే పోర్ట్ అని ఒక్కటే ఇస్తే మనకి పైథాన్లో అది ఇంటీజర్ కింద వస్తుంది. సో ఇంటీజర్ని మనం లూప్ చేయలేం కదా. ఇన్పుట్ 80 అని ఇస్తే 80ని మనం లూప్ చేయలేం. అదే పోర్ట్ కామా అని ఒక టపుల్ ఇచ్చా అనుకోండి, 80 కామా అంటే మనకి టపుల్ అది. సో టపుల్ని మనం లూప్ చేయొచ్చు. అందుకని పోర్ట్ కామా అని ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఎలా ఇవ్వాలనుకుంటే అర్థం అవడం కోసం నేను టార్గెట్ ఐపీ అని పోర్ట్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఆర్గ్స్లో మనం టార్గెట్ ఐపీ పోర్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ కూడా టార్గెట్ ఐపీ పోర్ట్ అని ఇచ్చాం కదా. సో మనం ఇక్కడ టార్గెట్ ఐపీ, ఇక్కడ టార్గెట్ ఐపీ రెండు సేమేనా అని. రెండు సేమ్ కాదు. ఇక్కడ టార్గెట్ ఐపీ అనేది మనకి ఇన్పుట్, ఇక్కడ రిజల్ట్ వచ్చేది ఇక్కడ ఇన్పుట్గా తీసుకోవడానికి మాత్రమే వాడతాం అన్నమాట. కాబట్టి ఈ రెండు సేమ్ కాదు. ఇక్కడ ఈ స్కాన్ పోర్ట్ అనే ఫంక్షన్కి మాత్రమే టార్గెట్ ఐపీ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే ఇదేంటి, గ్లోబల్గా కాదు. సో ఇక్కడ టార్గెట్ ఐపీ అనేది మాత్రం సెపరేట్ అన్నమాట. ఇక్కడ మనం ఇన్పుట్గా మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ ఐపీ కాకుండా ఐపీ అని మాత్రమే ఇచ్చాను. ఈవెన్ దో ఇట్ ఎగ్జిక్యూట్స్, ఎందుకంటే ఇది ఇక్కడ ఇచ్చిన ఈ రిటర్న్ ఇస్తుంది కదా, దీని రిజల్ట్, దీని వాల్యూ, అది ఇక్కడ ఇన్పుట్గా తీసుకోవడానికి. ఈవెన్ దో మనకి ఏమవుతుంది, అది రన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అపెండ్ చేసుకుంటాం ఈ థ్రెడ్స్ని. ఎందుకు? ఒక్కో థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ థ్రెడ్స్ డాట్ అపెండ్ అంటే ఈ లిస్ట్లో ఒక్కో థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇందులో స్టోర్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఒక్కో థ్రెడ్ని, ఆల్ థ్రెడ్స్ని ఒకేసారి స్టార్ట్ చేస్తాం ఫర్ లూప్ యూజ్ చేసి. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసి థ్రెడ్స్లోని డిఫరెంట్ టైప్స్, అంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఒక్కో థ్రెడ్ టీ అని. సో అన్నీ జాయిన్ చేస్తాం అనమాట. ఎందుకు? అన్నీ అయ్యేది వరకు మనకి ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకూడదు కాబట్టి. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం ఇక్కడ టార్గెట్ ఐపీ బదులు ఐపీ ఇచ్చాం కదా, ఇది ఒక వేరే డొమైన్ మీద టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు వేరే లీగల్ డొమైన్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ pentesttools.com. pentesttools.com ఇది ఒక లీగల్ డొమైన్. స్టార్టింగ్ పోర్ట్ 1, ఇది మల్టీ థ్రెడింగ్ కాబట్టి నేను 200 పోర్ట్స్ ఇస్తున్నా. సో దీంట్లో కూడా మనకి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ఇంకా సేఫెస్ట్ వెర్షన్ ఏంటంటే మీరు మీ ఓన్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విర్చువల్ మెషిన్స్ యూజ్ చేసి, విర్చువల్ మెషిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ క్రియేట్ చేసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ లైనక్స్ ఇలా క్రియేట్ చేసుకొని అక్కడ మనం ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మెటాస్ప్లాయిట్ ఇలా టూల్స్ ఉంటాయి కదా, వాటిలో క్రియేట్ చేసుకుని అవి ఇందులో టెస్ట్ చేసుకోవచ్చు సేఫ్గా, మనకి ఎలాంటి హెడేక్స్ రాకుండా ఉండాలంటే. సో దీన్ని ఒకసారి వేరే డొమైన్ మీద టెస్ట్ చేసి చూద్దాం. డొమైన్ నేమ్ వచ్చేసి grc.com.
ఆన్ 200. ఇక్కడ చూడండి పోర్ట్ 52 ఈజ్ ఓపెన్, 80 ఈజ్ ఓపెన్, 110 ఈజ్ ఓపెన్, 143 ఈజ్ ఓపెన్. సో ఇవన్నీ మనకి నేను టైం ఎంత ఇచ్చాను? 1 సెకండ్. అంటే 200 పోర్ట్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 సెకండ్స్‌లో రన్ అయిపోయింది. సో ఇది ఏంటంటే మల్టీ థ్రెడ్డింగ్ వల్ల యూజ్ అన్నమాట. మనకి టైమ్ సేవ్ అవుతది. అట్ ఏ టైమ్ మల్టిపుల్ పోర్ట్స్ మీద మల్టీ థ్రెడ్స్ యూజ్ చేసి పోర్ట్ స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మీకు కంప్లీట్‌గా అర్థమవుతేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతది. సో మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ రన్ చేసేయట్లేదు. ఈ ప్రోగ్రామ్ చాట్‌జీపీటీ ఇచ్చింది నాకు. కానీ నేను దీన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేశా. అంటే నా యూజర్ నుంచి కస్టమ్ ఇన్‌పుట్ తీసుకోవడం గాని, సో ఇలాంటివన్నమాట. ఈ స్కాన్ పోర్ట్‌లో ఈ ఐపీ ఇవన్నీ నాకు డౌట్స్ వచ్చినవన్నీ ఏఐని అడిగి ఈ ఏఎఫ్ ఇనెట్ అంటే ఏంటి? ఇక్కడ 2 మనం సేమ్ ఇస్తే ఏమవుతది? టపుల్స్‌లో ఒకే ఇంటీజర్ ఇస్తే ఏమవుతది? మనం ఎలాగా లూప్ యూజ్ చేస్తున్నాం కదా! సో ఈ అన్ని డౌట్స్ నేను ఏఐని యూజ్ చేసుకొని క్లారిఫై చేసుకొని, సో ఈ ప్రోగ్రామ్ మొత్తం నాకు అర్థమైన తర్వాతే నేను నెక్స్ట్ పార్ట్‌కి వెళ్తున్నానన్నమాట. అంటే ఈ పోర్ట్ స్కానింగ్ నుంచి మల్టీ థ్రెడ్డింగ్‌కి నాకు మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది నాకు అర్థమైంది. సో ఇలా మీరు కూడా ఏం చేయాలంటే అట్ ఏ టైమ్ ప్యారలల్‌గా మీరు పైథాన్ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్న కాన్సెప్ట్స్ పైథాన్‌లో నేర్చుకోవాలన్నమాట. నేర్చుకోవాలి అంటే ఈ సాకెట్ మాడ్యూల్‌లో ఏమవుతది? దాంట్లో ఇంటర్నల్‌గా కోడ్ ఎలా ఉంటది? అవన్నీ కాదు. సో ఇక్కడ చూడండి మాడ్యూల్ సాకెట్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గెట్ సెర్వ్ బై నేమ్, గెట్ హోస్ట్ బై అడ్రెస్, గెట్ ప్రోటో బై నేమ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫంక్షన్‌లో మళ్ళీ ఇంకా కెర్నల్ లెవెల్‌లో వేరే కోడ్స్ ఉంటాయి సి లాంగ్వేజ్‌లో. అవన్నీ మనకు రావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ అని ఒక మాడ్యూల్ వాడతాం. సో మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని మనం పైథాన్‌లో వాడతాం. సింపుల్‌గా స్క్వేర్ రూట్స్ రాయడానికి గాని ఇలా వాడతాం కదా! సో ఆ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌లో ఏముందనేది మనకి అనవసరం. అంటే ఏ ప్రోగ్రామ్, ఏ కోడ్ ఉందనేది మనకు అనవసరం. కానీ అది వాడితే మనకి అవుట్‌పుట్ వస్తుంది కదా! అలాగే ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఒక ఐడియా పర్పస్ కానీ ఇది కంప్లీట్‌గా నేర్చుకోవాలని ఏం లేదు. అలాగే ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ థ్రెడ్డింగ్ అని ఒక మాడ్యూల్. ఈ థ్రెడ్డింగ్ మాడ్యూల్ కూడా మనకి మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదు. అది ఎందుకు యూజ్ చేస్తాం? దాంతో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేయాలి? ఇది మాత్రం మనకు తెలిస్తే చాలు. సో అది ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతది? టార్గెట్ అంటే ఏంటి? ఆర్గ్స్ అంటే ఏంటి? ఆర్గ్స్‌కి డెఫినిట్‌గా 2 పారామీటర్స్ ఎందుకివ్వాలి? ఆర్గ్స్ అనేది ఐట్రేబుల్. ఇక్కడ చూడండి ఆర్గ్స్ అనేది ఐట్రేబుల్ అని ఇచ్చాడు. ఐట్రేబుల్ అంటే ఏంటి? లూపింగ్ అన్నమాట. మనం ఒకే డిజిట్ ఇచ్చామనుకోండి పోర్ట్ అని, అది ఐట్రేబుల్ కాదు. ఆర్ టపుల్ ఆర్ లిస్ట్ ఇలా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టార్గెట్ ఐపీ, పోర్ట్ అని ఇస్తే అది ఏం చేసుకుంటది? డెఫినిట్‌గా అది ఒక ఇంటీజర్ కాదు అని దానికి అర్థమవుతది. టపుల్స్ లిస్ట్ కెన్ బి ఐటరబుల్. అలా తీసుకుంటదన్నమాట పైథాన్‌లో ఇన్‌పుట్. సో మీ అందరికీ మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బై యూజింగ్ మల్టీ థ్రెడింగ్ we can update our port scanning tool to reduce the execution time and improve the program performance. సో ఇది గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యారలల్‌గా మనం పైథాన్ కూడా నేర్చుకోవాలి. అండ్ వన్ స్మాల్ అప్డేట్ ఏంటంటే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ చాట్‌జీపీటీ వి ఆర్ యూజింగ్ గూగుల్ జెమినీ ఫర్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. ఈ మన ఏఐ సెక్యూరిటీ ఇంజినీర్ జర్నీలో మనం చాట్‌జీపీటీ నుంచి గూగుల్ జెమినీకి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే చాట్‌జీపీటీ అంత
అంత బాగా ఇవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్స్ వస్తే అది ఇచ్చిన మెథడ్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప, మనం ఇలా కాదు, అలా నాకిది అర్థం అవ్వలేదని అడిగినా సరే, ఇచ్చిన మెథడ్స్‌నే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప, వేరే మెథడ్స్‌ని మనకి అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదది. సో, దానికి బాగా ఇంకా ట్యూనింగ్ ప్రాంప్ట్ అనేది ట్యూన్ చేస్తేనే ఇస్తుంది. బట్ గూగుల్ జెమినీ మాత్రం కొంచెం నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గూగుల్ జెమినీ లెర్నింగ్ పర్పస్‌కి కొంచెం బావుందనమాట. అంత ఎక్కువ ట్యూన్ చేయాల్సిన పని కూడా అవ్వట్లేదు దానికి ఆ ప్రాంప్ట్. సో, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో, ఇది గైస్ ఈరోజు మల్టీ థ్రెడింగ్ బోర్డ్ స్కానింగ్ కాన్సెప్ట్ వచ్చేసి. ఈరోజు డే 3. సో, వన్ మోర్ థింగ్, మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ ప్రోగ్రామింగ్ అనేది మీరు టైప్ చేస్తేనే వస్తది. బిఫోర్ టైపింగ్ మీరు ఒక బుక్‌లో గాని ఎక్కడైనా రాసుకొని అది ఒకసారి చెక్ చేసుకోండి. ఏది ఎందుకు వర్క్ అవుతుంది. సో, అది మీకు అర్థమైనట్టు మీరు ఒక బుక్స్‌లో గాని, నోట్స్‌లో గాని మైండ్ మ్యాప్స్ ఇవన్నీ యేసుకొని మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే వస్తది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆ అవుట్‌పుట్ అనేది వస్తేనే మీకు అర్థమవుతది. సో, థాంక్ యూ గైస్. వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం.